నిదానించు వాడినై ఉండవలెను. ఇప్పుడు చూడండి, కోపము చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే నీ కోపము నీకు శత్రువు అయి ఉన్నాడు. అందుకని నువ్వు కోపపడేటప్పుడు ఒక క్షణం ఆలోచించు. ఎందుకంటే కోపపడు గాని ఏం చేయొద్దన్నాడు, చూసారా? ఎందుకంటే కోపము చాలా ప్రమాదకరమైనది. నువ్వు కోపడుతున్నావు, కారణం ఏంటి? చూడండి, కొంతమంది పిల్లల్ని గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, అవసరమైతే బెత్తం పట్టమని అడగాలి, వాళ్ళు చావాలని కొట్టొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపంతో ఏం చేస్తారంట, పిల్లల్ని ఇదిగో చావరా అని చెప్పి కొడతారు. అలా ఎంత మాత్రం కూడా పిల్లల్ని కొట్టకూడదంట. ఎలాగా? చావాలి అనే ఉద్దేశంతో కొట్టకూడదంట. ఈ ఉద్దేశం ఎప్పుడు వస్తుంది? కోపం, క్రోధం. ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతారో తల్లిదండ్రులు పిల్లల్ని ఆ విధంగా కొడతారు. అందుకనే నువ్వు కోపించినప్పుడు ఇదిగో నిదానించుము. హల్లెలూయా. ఎందుకంటే కోపము ఎటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తా చూడండి, తర్వాత చెప్తున్న మాట. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. చూసారా ఏమంటున్నాడు? నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎందుకు ఈ కోపం గురించి చెప్తున్నాడు అంటే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకు ఈ కోపం గురించి చెప్తున్నాడంటే ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే ఆయన నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే పదానికి ఎందుకంటే ఇదిగో నువ్వు కోపపడడం వల్ల దాని అర్థం ఏంటో తెలుసా? నరహత్య చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అంట? ఒకడి మీద నువ్వు కోపపడడం వల్ల నరహత్య చేస్తున్నావు. అందుకని అది దేవుని నీతిని జరిగింపకున్నది. అందుకని అంటాడు కదా, మీరు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోండి. నా మాటలు వినడానికి వెలుగుపడే వారై ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. రెండోది, కోపపడుతున్నావేమో తగుమట్టుకి కోపపడు కానీ పాపము చేయకూడంటే ఒకళ్ళ మీద నువ్వు కోపపడి నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి ఎప్పుడైతే ఈ సమాధానాన్ని పక్కకు నెట్టేస్తామో మన మధ్యలో శత్రువు వచ్చేసాడు. కాబట్టి శత్రువుతో మనం ఉన్నప్పుడు ఎలా నీతిని జరిగించలే కదా. అందుకని అంటాడు, ఇదిగో నువ్వు మార్గం మధ్యలో నీ పొరుగు వాడితో ఏ పడమన్నాడు? సమాధానం పడమన్నాడు. ఎందుకంటే సమాధానం పడువారు ధన్యులు అంటున్నాడు, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందరు అంటున్నాడు. హల్లెలూయా. సమాధానము ఎంత ప్రాముఖ్యమో చూడండి. అందుకనే కదా భార్య భర్తల మధ్యలో కానీ, ఇదిగో స్నేహితుల మధ్యలో కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ, ఇదిగో ఎవరి విషయంలో సరే మధ్యలో సమాధానం అనేది లేకపోతే శత్రువు వచ్చాడు అంటే ఏందిరా ఎందుకు మాట్లాడలేంటే నాకు వాడి మీద నాకు కోపం ఉంది. ఎందుకు కోపం అంటే వాడు చేసిన క్రియలు నాకు నచ్చలేదు. ఇప్పుడు ఈ కోపము వీరిద్దరిని దూరం చేసేసింది. హల్లెలూయా. అందుకని అంటాడు, ఇదిగో కోపపడు కానీ పాపము చేయకుడి. అంటే మనం దేవునికి అధికారం ఇవ్వాలి. అధికారం దేవుడు పోకుండా మన కోపాన్ని బట్టి మనం తీర్పు తీర్చమనుకో, తీర్పు తీర్చు మనుషుడా నిన్ను బట్టి నీవే తీర్పు తీర్చుకొనిచున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనసు పెడదాం. మరొక మాట కిందకి వెళ్దాం. అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో